నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు రూరల్ మండలం చిన్నపలకలూరులోని రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు. జీఎంసీ కమిషనర్ కె మయూర్ అశోక్, రైల్వే అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రెసిడెంట్ జనసేన పార్టీ శ్రీ గద్దె వెంకటేశ్వరరావు గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, హానరబుల్ చైర్పర్సన్ జిల్లా పరిషత్ గుంటూరు. చూస్తే ఈ రాష్ట్రంలో గుంటూరు ఛానల్ నుంచి గూగుల్ డేటా సెంటర్ల దాకా, రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి రైల్వే ఓవర్ బ్రిడ్జిల దాకా, ఆర్సిలార్ మెటల్ స్టీల్ నుంచి అమరావతి నిర్మాణం దాకా చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి అభివృద్ధి 2 సంవత్సరాలలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని తెలియజేయడానికి గర్వపడతా ఉన్నాను నేను ఈ రోజున. ఎందుకంటే ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు చాలా ఇబ్బందులతో మొదలయ్యాం. 5 సంవత్సరాల్లో రాష్ట్రం ముందుకు వెళ్ళింది. మళ్ళీ 5 సంవత్సరాలు ప్రభుత్వం మారిన తర్వాత మీరు చూశారు, ఎక్కడ పట్టినా కల్తీ లిక్కర్, గుంతలమయంతో ఉన్నటువంటి రోడ్లు, అభివృద్ధి లేని నిరాశ నిస్పృహలతో ఉద్యోగాలు లేని యువత. ఇలాంటి సమయంలో మళ్ళీ గుంటూరు ప్రాంత ప్రజలు, రాష్ట్ర ప్రజలు కూడా ఒక అద్భుతమైనటువంటి చారిత్రాత్మక తీర్పు ఇవ్వబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ, నేను కేంద్రంలో కానీ అయ్యేటువంటి అవకాశాన్ని మీరు ఇచ్చారు. మీరు ఇచ్చిన అవకాశాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా ప్రతి నిమిషం కూడా ఈ పుట్టిన ప్రాంతానికి ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలని చెప్పి నిరంతరం చేసినటువంటి కృషే ఈరోజు జరుగుతున్నటువంటి శంకుస్థాపన. మీరు ఎందుకంటే ఇందులో చాలామంది కృతజ్ఞతలు చెప్పాలి. మొదటిగా నన్ను ప్రోత్సహించి అవకాశం కల్పించినటువంటి మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, వెన్నుతట్టి నడిపించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, మమ్మల్ని నమ్మి పదవి ఇచ్చినటువంటి ప్రధానమంత్రి మోదీ గారు కానీ, అదేవిధంగా ఏ రాష్ట్రంలో ఏ పార్లమెంటు సెగ్మెంట్లో లేని విధంగా అడిగిన వెంటనే 7 ROBలు శాంక్షన్ చేసినటువంటి రైల్వే శాఖ మంత్రులు అశ్విని వైష్ణవ్ గారు కానీ, సోమన్న గారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. వారందరూ చెప్పినప్పుడు తర్వాత ఈ ప్రాజెక్టులు వచ్చిన తర్వాత వీటిని కార్యరూపం తీసుకెళ్లాలంటే అన్ని ఎస్టిమేట్స్ వేయించాలి, టెండర్లు పిలవాలి, ఇవన్నీ చాలా వర్క్ ఉంది. అదే ఇక్కడ ఉన్నటువంటి రైల్వే అధికారుల్లో కూడా స్టాఫ్ అంతగా ఎక్కువగా లేకపోయినా కూడా వాళ్ళు సహకరించి ఈరోజు ఇది మన 3వ బ్రిడ్జి శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. రేపు మంగళగిరిలో ఇంకొక వారంలో 4వది మనం శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డుది టెండర్కి వెళ్తా ఉంది, అది కూడా 2 నెలల్లో అది శంకుస్థాపన చేస్తాం. తర్వాత శ్యామలా నగర్ది ఇంకో 2 నెలల తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ అయ్యాక అవి కూడా చేస్తాం. అంటే వచ్చిన 2-2.5 సంవత్సరాల్లో దాదాపు 5 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు తీసుకురావటమే కాకుండా టెండర్లు కంప్లీట్ చేసి వీటిని తీసుకొస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు ఇప్పుడు ఇక్కడ నందివెలుగు బ్రిడ్జ్ ఉంటే అది కూడా ఇంకొక 2 నెలల్లో కంప్లీట్ అయిపోతూ ఉంది. అంటే బ్రిడ్జిలు ఎక్కడా కూడా మీరు ఎక్కడైనా చూడండి, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కానీ ఏ ప్రాంతంలో కానీ ఇంత స్పీడ్గా జరుగుతున్నటువంటి వర్క్ ఈ గుంటూరు పార్లమెంట్లో జరుగుతుందని మీ అందరూ తెలుసుకోవాలి. దీనికి సహకరించిన రైల్వే అధికారులందరికీ, అదేవిధంగా ఫాలోఅప్ చేసిన మా స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఒక్కసారి రైల్వే ఓవర్వ్యూగా తీసుకుంటే మీరు యూపీఏ ప్రభుత్వంలో 2014 ముందు మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి నిధులు సంవత్సరానికి 800 కోట్లు. ఈరోజు ఈ సంవత్సరం బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి 10,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 70,000 కోట్ల రూపాయల రైల్వే వర్క్స్
అంటే ఏమేమి వర్క్స్ 2 లేన్లు ఉండేటువంటివి ట్రిపులింగ్ 3 లేన్లు 4 లేన్లు అవుతా ఉన్నాయి. అవన్నీ మనకి రైలు పట్టాల మీదకి వెళ్తే తప్పించి కనపడవు. వందే భారత్ ట్రైన్లు 73 స్టేషన్లు అమృత్ భారత్ పథకం కింద అద్భుతంగా ఎయిర్పోర్ట్లు ఎలా ఉంటాయో ఆ విధంగా రైల్వే స్టేషన్లు ఈరోజు తయారవుతూ ఉన్నాయి. మీరు ఒక్కసారి వెళ్ళి మంగళగిరి రైల్వే స్టేషన్ చూడండి. రేపు కంప్లీట్ అవ్వబోతున్నటువంటి గుంటూరు స్టేషన్ కానీ తెనాలి రైల్వే స్టేషన్ కానీ చూడండి, అద్భుతంగా తయారవుతూ ఉన్నాయి. అనేక రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, అండర్ బ్రిడ్జ్లు, అదేవిధంగా అమరావతిలో 2,000 కోట్ల రూపాయలతో అత్యాధునికమైనటువంటి రైల్వే స్టేషన్ ఈరోజు కూడా శాంక్షన్ అయింది. అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ వల్ల అది ఆలస్యం అవుతుంది. రైతులు ఆ ప్రాంతంలో స్థలాలు ఇచ్చిన వెంటనే అది కూడా పట్టాలు ఎక్కుతుంది. ఈ విధంగా అంటే 10 రెట్లు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ ఉంది. అంటే దానికి కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దూరదృష్టితో బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవ్వటం వల్లనే, దానివల్లనే నేను మంత్రి అవ్వటం వల్లనే ఈ ప్రాంతానికి కూడా జరుగుతుందని చెప్పి మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా గుంటూరు పార్లమెంట్లో ఒక రైల్వే వర్క్స్ అనే కాదు, ఇందాక రామాంజనేయులు గారు చెప్పినట్టు ఏ హాస్పిటల్కి లేనటువంటిది ఇండియా మొత్తం మీద ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో 18 కోట్ల రూపాయలతో పెట్ స్కాన్ పెట్టించినటువంటి ఏకైక హాస్పిటల్ గుంటూరు జనరల్ హాస్పిటల్. బయటకు వెళ్ళి స్కాన్ చేయించుకోవాలంటే 25 నుంచి 30 వేల రూపాయలు అవుతుంది. ఇది ఎవరు? పేదవాళ్లకు ఉపయోగపడేది. సిటీ స్కాన్లన్నీ బాగు చేయించాం. వెంటిలేటర్లు ఎక్స్ట్రా తీసుకొస్తా ఉన్నాం. ఈరోజు 700 కొత్త బెడ్స్, 125 క్యాన్సర్ బెడ్స్ ఈరోజు గుంటూరు జనరల్ హాస్పిటల్లో వస్తూ ఉంది. ఈ విధంగా గుంటూరు జనరల్ హాస్పిటల్ని బాగు చేస్తూ ఉన్నాం. గుంటూరులో మీరు ఏ ప్రాంతానికి పోయినా ఈ రోజున అద్భుతమైనటువంటి సిమెంట్ రోడ్లు పడతా ఉన్నాయి. కెనాల్స్ అన్నీ కూడా ఈరోజు బాగు చేస్తూ ఉన్నాం. 2 సంవత్సరాల్లో 400 కోట్ల రూపాయల వర్క్స్ ఈరోజు గుంటూరు మున్సిపాలిటీలో జరిగాయని చెప్పడానికి నేను గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. తీసుకెళ్లేటటువంటి పిల్లలు వెయిట్ చేసినటువంటి సందర్భాలు చూశాం. కానీ అవి ఏవి రైలు పట్టించుకోదు, తన మార్గాన తాను వెళ్తూనే ఉంటుంది. అలాంటి దుస్థితికి బ్రేక్ వేసినటువంటి గనుడు ఇదిగో ఇక్కడే ఉన్నాడు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయన చాలా సందర్భాల్లో నేను ఆయన వెంట ఉంటాను. మన గుంటూరు మెడికల్ హాస్పిటల్కి వెళ్తే ఈయన ఏమైనా హెల్త్ మినిస్టరా అంటారు. ఎందుకంటే అక్కడ దాదాపుగా 300 కోట్ల రూపాయలతో సకల సదుపాయాలు కల్పించడానికి వారానికి ఒక్కసారి అదే హాస్పిటల్కి వెళ్ళి అధికారులతో రివ్యూలు చేసినప్పుడు ఈయన కేంద్రంలో ఏమైనా ఆరోగ్య శాఖ మంత్రి అంటారు, ఇప్పుడు రైల్వే శాఖ. ఎందుకు చెప్తున్నారంటే 1 కాదు 2 కాదు, అసలు ఆర్ఓబి అంటే మనకు అర్థమే కాదు. కొత్తగా వింటున్నాం ఇటీవల చంద్రశేఖర్ పుణ్యమాని ఈ జిల్లాకు 7 ఆర్ఓబీలు వచ్చాయి. అందులో ఈరోజు చిన్నపలకలూరు ఒక్కొక్కటి 50 కోట్ల నుంచి 100-120 కోట్ల వరకు ఉన్నటువంటివి. దీని ద్వారా గుంటూరు జిల్లా ప్రయాణికులకు, రోడ్డు మీద వెళ్ళేటటువంటి వాళ్లకు, రైలు మీద వెళ్ళేటటువంటి వాళ్ళకు కూడా మా వల్ల ఇంతమంది ఇబ్బంది పడుతున్నారన్నటువంటి ఆలోచన రైలు నడిపే డ్రైవర్కి కూడా లేకుండా అందరూ బాగుండాలి, అందులో మనం బాగుండాలన్నటువంటి ఒకే ఆలోచనతో ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ బృహత్తరమైనటువంటి ప్రాజెక్టుని తీసుకొచ్చినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి గట్టిగా ఒక్కసారి స్వాగతిద్దాం. మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ లేకపోయినా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదిస్తారు. ఒక సందర్భంలో ఈ కార్యక్రమానికి ఆనరబుల్ మినిస్టర్ సోమన్న గారిని ఇన్వైట్ చేశారు. ఆయన రావాల్సి ఉన్నది, కానీ కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోతే మన ముఖ్యమంత్రి ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, తొందరగా చేసేయండి మీరు అని చెప్పి అనుమతి ఇచ్చారు, ఆశీర్వదించారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. మా సుదర్శన్ సేన్ మొన్నారు మేడం గారు ఎప్పుడు కూడా ప్రోయాక్టివ్, షీ ఈజ్ ఆల్వేస్ ప్రోయాక్టివ్. ఇక్కడ ప్రజలకు ఇబ్బంది ఏర్పడుతుందంటే ఐ విల్ బి దేర్ సార్ టు లుక్ ఆఫ్టర్ అంటది. చాలా విషయాల్లో కోఆపరేట్ చేస్తున్నారు మేడం. ఇది 18 నెలలు అంటున్నారు, కొద్దిగా వీలైతే సాబ్ దేకి 1 year 12 months మే కంప్లీట్ కర్నా, ఓకేనా? వీ విల్ కోఆపరేట్ ఫ్రమ్ ఆల్ డిపార్ట్మెంట్స్. ఐ ఎమ్ ఎన్సూయింగ్ యాజ్ ఎ లోకల్ రిప్రజెంటేటివ్, ఐ విల్ కోఆపరేట్ with all the departments. Please ensure us to complete this project within 12 months. Okay?
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి 12 నెలల్లోనే కంప్లీట్ అవుతుంది, 6 నెలలు తగ్గించారు. మరి ఇప్పుడు ఈ కార్యక్రమం ఎందుకంటే వర్షం వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి శుభసూచకం. అంతలోపల ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు. మొదటి కార్యక్రమం పత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెంలో శుక్రవారం ప్రారంభమైంది. కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని కలెక్టర్ తెలిపారు. వచ్చే వారం పెదనందిపాడులో నిర్వహిస్తున్నామన్నట్లు చెప్పారు. రామాంజనేయులు గారు, అదేవిధంగా ఇక్కడ చేసిన జిల్లా అధికారులు, ఈ ప్రతిపాడు నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజలు, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం అండి. అయితే సాధారణంగా అధికారులు మేము రూల్స్ అవి చూపించుకొని మనము ఒక ఇబ్బంది నుంచి బయటపడే మార్గం వెతుకుతాం. అయితే ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఆల్రెడీ అధికారి హోదాలో ఇదే జిల్లాకి కలెక్టర్గా చేసి రావడం వల్ల ఆయన ప్రిపరేషన్ చూస్తుంటే మాకే భయంగా ఉంది. ఆ లెవెల్లో ప్రిపేర్ అయ్యి వచ్చారు మన ఎమ్మెల్యే గారు. బట్ ఐ థింక్ జోక్స్ అపార్ట్, ఈరోజు అంటే అందరికీ కూడా మన గవర్నీయులు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఈ కార్యక్రమం ప్రతి నియోజకవర్గం 4 వారాలు అనేటువంటి ఒక ప్రోగ్రాం ఎక్కడ మొదలైందంటే మొన్న ఈ నెల మొదట్లో జిల్లా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగిందండి. అక్కడ అంటే ఈ పబ్లిక్ ఇష్యూస్ ఎలా వస్తున్నాయి, గ్రీవెన్సెస్ ఏ విధంగా మెరుగుపరచచ్చు, క్వాలిటీ ఆఫ్ డిస్పోజల్ అంటే వచ్చే అర్జీదారులు సాటిస్ఫాక్షన్తో తిరిగి వెళ్ళేటట్టు ఏ విధంగా చేయొచ్చు అనే దాని మీద డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఈ ఆలోచన సీఎం గారు ప్రతిపాదించడం జరిగింది. ఏంటంటే ఒక నియోజకవర్గం తీసుకొని ఇటు పబ్లిక్ రిప్రజెంటేటివ్, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ప్రజానాయకులు, అదేవిధంగా ఇంకో పక్కన ఆ జిల్లాకి సంబంధించిన కలెక్టరు మరియు అందరూ జిల్లా అధికారులు, ఆ కాన్స్టిట్యున్సీ అధికారులు, మండల స్థాయి అధికారులు అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్లో తీసుకొచ్చి ప్రతి గ్రీవెన్స్ని కూడా అక్కడికక్కడే అంటే సాధారణంగా మనకి జిల్లా స్థాయిలో గ్రీవెన్స్ జరిగినప్పుడు లేదంటే మండల స్థాయి జరిగినప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే వి ఎండోర్స్ టు మనం కింద వారికి ఆ అర్జీని పంపించేసి అక్కడితో మనం దాన్ని క్లోజ్ చేయమని ఎండోర్స్ చేసి మనం వదిలేస్తాం. తర్వాత అది క్లోజ్ అయిందా లేదా చూస్తాం. కానీ అది ఇచ్చినటువంటి క్లోజర్ అర్జీదారుడికి ఫస్ట్ చేయవలసిన కరెక్ట్ పద్ధతిగా జరిగిందా లేదా అనేది ఒకటి చూడాలి. రెండవది ఆ క్వాలిటీ ప్రాపర్గా టు ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద పిటిషనర్ జరిగిందా లేదా అనేది చూసుకోవాలి. 2 అంశాలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చే ప్రతి అర్జీని పాజిటివ్గా మనం చేసే పరిస్థితి ఉండదండి. ఇప్పుడు ఒకరిద్దరు ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా తగాదం ఉండొచ్చు, భూ వివాదం ఉండొచ్చు, ఫ్యామిలీలోనే డిస్ప్యూట్ ఉండొచ్చు. ఇటువంటివి ఒకరికి మనం ఫేవర్గా ఇస్తే ఇంకొక వ్యక్తి ఎప్పుడూ అగ్రీవ్డ్గానే ఉంటారు. అంతేకాకుండా కొన్ని ప్రభుత్వం తరపు నుంచి కూడా చేయలేని రిక్వెస్ట్లు ఉంటాయి. అటువంటివి మనం చేయలేని పక్షంలో ఎందుకు చేయలేకపోతున్నాము, కారణాలు వాళ్ళకి గౌరవప్రదంగా మర్యాదగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చెప్పగలిగితే పర్పస్ ఇస్ సాల్వ్. ఇక్కడ ఉద్దేశం కూడా ప్రభుత్వ ఉద్దేశం కూడా ప్రతి గ్రీవెన్స్ ని అర్జీదారుడికి అనుకూలంగా రిజాల్వ్ చేయాలి అని అనడం కాదు. ఎందుకంటే దట్ ఈస్ ఇంపాసిబుల్. గుంటూరు నగరంలో కొత్తపేట మల్లేలింగ భవన్లో శుక్రవారం సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ పెద్దవాగు ప్రాజెక్టు పనుల నిర్మాణానికి 500 కోట్ల కేటాయించాలని, రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయడం గురించి 2026 ఖరీఫ్ సీజన్కి అవసరమైనన్ని పంటలకు నాణ్యమైన విత్తనాలను 90% సబ్సిడీతో రైతాంగానికి అందించాలని, ప్రైవేటు మార్కెట్లో అధిక ధరలు
ధరలో అమ్ముతున్న పలు రకాల పంటల విత్తనాలు కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలోనే అగ్రభాగాన్ని ఉన్న పత్రికా స్వేచ్ఛ ఉన్నటువంటి నార్వే దేశం నెంబర్ 1 గా ఉందని, 2 దేశాల ప్రధాన మంత్రుల మధ్య చర్చలు జరుగుతుంటే ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించకుండా భారతదేశ ప్రతిష్టతను కాపాడాల్సిన ప్రధానమంత్రి మోడీ బ్యాంకులన్నీ దోపిడీ చేసి పారిపోవడం ఈ దేశ ప్రజలకు అవమానకరంగా ఉందన్నారు. నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో తీవ్రమైనటువంటి వడగాల్పులు ఎన్నడూ లేనంత సగలుగక్కుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు ఈ వాతావరణం నుండి ప్రజల్ని చైతన్యవంతులు చేసి ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ 4 రోజుల పాటు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సిపిఐ పార్టీ నుండి విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్న సాయంత్రం సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారు, రాష్ట్ర కార్యదర్శి సోదరుడు ఈశ్వర గారు, నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పలు ముఖ్య అంశాల మీద రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి కలవటం జరిగింది. అందులో ప్రధానమైనటువంటి అంశం మన రాష్ట్ర ఖజానాకి ఏర్పడే నష్టాన్ని భర్తీ చేయగలిగినటువంటి కీలక అంశమైన కృష్ణా గోదావరి బేసిన్ సహజ వాయువు యొక్క నిక్షేపాలపై మన రాష్ట్ర వాటా సాధించడానికి ప్రయత్నం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి గారికి మేము ముగ్గురం కూడా ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ విజ్ఞాపన పత్రం కమిటీ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ కృష్ణా గోదావరి బేసిన్ న్యాచురల్ గ్యాస్ అండ్ రిసోర్సెస్ ఆంధ్రప్రదేశ్, ఈ నేమ్ తోటి గత అనేక మాసాలుగా కాకినాడలో, అమలాపురంలో, నగరంలో కీలకమైన ప్రాంతాల్లో సదస్సులు పెట్టి ఒక రాష్ట్రవ్యాప్తమైనటువంటి ఆందోళన చేసే క్రమంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ అంశం మీద దృష్టి పెట్టి తన పలుకుబడితో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చి మన రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటా సాధించాలని కోరటం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తుందని, మనకి రావాల్సిన ఉన్న అవకాశాలని స్టడీ చేసి తగు ఆలోచన తీసుకుంటాము, మీకు ఉన్న సమాచారాన్ని లోతుపాతులన్నింటి మీద కూడా సమాచారం ఇవ్వమని వారు అడిగారు. దాని మీద రానున్న కొద్ది రోజుల్లో ఒక డీటెయిల్డ్ నోట్ కూడా ముఖ్యమంత్రి గారికి ఇస్తాము. ముఖ్యంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధానమైనటువంటి చర్చ వైపున యువతలో, మహిళల్లో, మధ్యతరగతి ప్రజానీకంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇటీవల సుప్రీంకోర్టు సిజేఐ గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన యూత్ను గురించి కాక్రోచ్ అనేటువంటి పదాన్ని ఉపయోగించి, దాని తర్వాత దేశంలో ఉన్నటువంటి అభిజిత్ అనేటువంటి వ్యక్తి
కాక్రోచ్ జనతా పార్టీ అనేటి దాన్ని ఏర్పాటు చేయడం, ఆ ఏర్పాటు చేసినటువంటి ఈ 6 రోజుల కాలంలోనే దాదాపు బీజేపీని దాటి 18 మిలియన్ల వ్యూస్ రావడం అనేటువంటిది ఈ దేశంలో యువతలో, మహిళల్లో, అదేవిధంగా మధ్యతరగతి ప్రజానికంలో పెరిగిపోతున్నటువంటి అసహనానికి ఇది నిదర్శనం. ఇంత పెద్ద ఎత్తున అసహనం పెరిగిపోతూ ఉంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము దాని నుంచి ఆ యువకుడు కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి యువత కానీ చేసినటువంటి డిమాండ్స్, ప్రభుత్వం ముందు పెట్టేటువంటి అంశాలు ఏవైతే మేనిఫెస్టో ఉందో అవి కఠోరమైనటువంటి వాస్తవాలు. వాటికి జవాబు చెప్పడం బదులు ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీని నిషేధిస్తున్నామని చెప్పేసి యూట్యూబర్స్ను పరిగణలోకి తీసుకొని వారందరినీ నియంత్రించడానికి కావాల్సినటువంటి ప్రయత్నం బీజేపీ చేయడం అనేటువంటిది దుర్మార్గకరమైనటువంటి చర్య. ఎందుకంటే నువ్వు వ్యక్తులను అరెస్టు చేయడానికి నీ దగ్గర అవకాశం ఉంది, కానీ వ్యక్తుల యొక్క మెదళ్ళల్లో ఉన్నటువంటి ఆలోచనలను ఎవరు కూడా బంధించడం సాధ్యం కాదు. ఇది ప్రజల వాయిస్. ఎందుకంటే ఈరోజు అక్కడ ప్రకటించినటువంటి ఎజెండాలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఎవరైతే పని చేస్తారో ఆ పని చేసినటువంటి వ్యక్తి రాజ్యసభలకు కానీ అదేవిధంగా లోకసభకు కానీ పోకుండా చట్టం చేస్తామని చెప్పడం అనేటువంటిది ఈరోజు అది ప్రధానమైన అంశం. ఇటీవల జరిగినటువంటి ఈ 12 సంవత్సరాల కాలంలో దేశంలో తీర్పులు ఇచ్చినటువంటి ప్రధాన న్యాయమూర్తులు కొలీజియం ఏదైతే ఉందో అలా తీర్పులు ఇచ్చినటువంటి వాళ్ళు బాబ్రీ మసీదు మొదలుకొని ఇప్పటి వరకు వచ్చినటువంటి తీర్పుల్లో అనేక మంది రాష్ట్ర గవర్నర్లుగా, ఎంపీలుగా, రాజ్యసభ సభ్యులుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్నిక చేసింది. అంటే ఆ తీర్పుల్లో వక్రత ఉంది, అబద్ధం ఉంది కాబట్టి న్యాయ వ్యవస్థను కూడా మేనేజ్ చేశారు. రెండోది, యువకులకు సంబంధించినటువంటిది కానీ లేదా ప్రజలకు సంబంధించినటువంటి కానీ ఓటును ఎవరైతే బలవంతంగా తొలగిస్తారో అలాంటి వాళ్ళపైన ఊపా చట్టాన్ని ప్రయోగిస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ఊపా చట్టం హక్కుల గురించి అడిగేటువంటి వాళ్ళపైన ప్రయోగిస్తూ ఉన్నారు, మీ తప్పుల గురించి మాట్లాడే వాళ్ళపైన ప్రయోగిస్తూ ఉన్నారు. అదేవిధంగా సర్ పేరుతో ఈరోజు దేశవ్యాపితంగా బెంగాల్లో, అదేవిధంగా కేరళలో, తమిళనాడులో, చివరికి పాండిచ్చేరి లాంటి రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారు. 74 లక్షలు, 93 లక్షలు, 9 లక్షలు కేరళలో, 1 లక్ష పక్కనటువంటి పాండిచ్చేరి లాంటి ప్రాంతంలో ఓట్లు తొలగించారు. ఓట్లు తొలగించి మీరు నేరానికి పాల్పడతారు, ఇలాంటి వాళ్ళపైన ఊపా చట్టం పెడతాం, ప్రజల హక్కులు హరించే వాళ్ళపైన అని చెప్పడం జరిగింది. వేసవిలో త్రాగునీటి సరఫరాకి ఏ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ప్రతి వార్డులో ఇమ్యూనిటీ కార్యదర్శులు తప్పనిసరిగా క్లోరిన్ శాంపిల్స్ తీసి CMM యాప్లో అప్లోడ్ చేయాలని జీఎంసీ కమిషనర్ కె మయూర్ అశోక్ ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. ఐపీడీ కాలనీ, రిజర్వాయర్, సంగం, జాగర్లమూడి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ప్రాంతాల్లో శుక్రవారం కమిషనర్ పర్యటించారు. నీటి కొరత రావడానికి వీల్లేదని, త్రాగునీటి సరఫరాలో కలుషిత ఫిర్యాదులు అందుతున్నాయని, వార్డు సచివాలయాల వారీగా పైప్ లైన్ ఆడిట్ చేసుకోవాలని, ఎక్కడైనా సమస్య గుర్తిస్తే తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్లాన్స్ పడతాయి సరే ఆ దగ్గర తీసుకో, ఏడీహెచ్ గారిని సప్లై చేయమను. మాల్స్ ఉన్నాయి,
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.